హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. దాని హైలైట్స్ అయితే ఇవి. సో ఈ మెర్మైడ్ షో అయితే చాలా అంటే చాలా బాగుంది. కిడ్స్ ఎవరైనా ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ స్నేక్స్ పార్క్ ఉంది, బర్డ్స్ పార్క్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఆస్ట్రిచ్ బర్డ్ కూడా ఉంది. సో కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను కదా. అసలు ఈ ప్లేస్ ఎక్కడ, ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ నేను ఈ వీడియో చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదైతే విజయవాడలో కాశ్మీర్ జలకన్య ఎక్స్పో అనమాట. సో అంటే కాశ్మీర్ థీమ్తో అండ్ జలకన్య అని చూపించాను కదా ఇందాక. సో లాస్ట్లో వస్తారు. సో అది ఇవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్లా పెట్టారు. సో ఎంట్రన్స్ అయితే ఒక గుహల్లో నుంచి వెళ్తున్నట్టు ఇలా పెట్టారనమాట. అండ్ ఫస్ట్ వెళ్ళంగానే ఇక్కడ స్నో వరల్డ్ కూడా ఉంది. స్నో వరల్డ్ అంటే కాశ్మీర్ థీమ్లో కదా. సో స్నో వరల్డ్ ఉందన్నమాట. ఎంట్రన్స్ అయితే ఇది ఒక ఫస్ట్ ఎంట్రన్స్ వెళ్తుంటే మొత్తం ఇక్కడ ఏసీతో అలా స్నో ఎఫెక్ట్ ఇద్దామని ఇచ్చారు. బట్ అంతగా అయితే ఎఫెక్టివ్గా ఏం లేదు ఈ స్నో వరల్డ్ అనేది. అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉండేసరికి వాళ్ళు పెట్టిన ఏసీ కూడా సరిపోయినట్లేదు. సో అంత ఎఫెక్టివ్గా అయితే ఏం లేదు ఈ స్నో వరల్డ్ అనేది. అండ్ కొంచెం ముందుకు వస్తే కొంచెం వాటర్ ఫాల్స్ అండ్ యాపిల్ ట్రీస్ అంటే కాశ్మీర్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు. సో ఇదైతే కొంచెం బాగుంది. సో ఇక్కడ చూసారు కదా. సో ఇదైతే వాటర్ ఫాల్ అండ్ ఇలా పెంగ్విన్స్ అక్కడక్కడ స్నో కింద కూడా శాండ్ అంతా వైట్ శాండ్ అలా వేసి కవర్ చేశారు. నెక్స్ట్ అయితే ఈ జలకన్య, ఇదైతే మెయిన్ షో అనమాట, హైలైట్ ఆఫ్ ద షో. అసలు చాలా అంటే చాలా బాగుంది. మెర్మెయిడ్స్, సో వాళ్ళు ఇలా కొంచెం 3 మెంబర్స్ ఇట్లా ఉండి ఇలా షో చేస్తున్నారు. సో చాలా బాగుంది. అండ్ ఫైనల్గా అయితే మన వీడియోలోకి ఆమె వచ్చి కొంచెం మనకి ఎంకరేజ్మెంట్ లాగా కొంచెం సైన్స్ చేసి సో మన వీడియోని కూడా కొంచెం హైలైట్ చేసింది ఆవిడ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హర్. మనకి ఎవరో తెలీదు. సో చాలా అంటే చాలా బాగుంది. కొంచెం మనతో అలా ఇంటరాక్ట్ అవుతున్నారు. అండ్ పిల్లలు ఎవరన్నా ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ చాలా బాగుంది ఈ షో కూడా. చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళు. ఒక 3 మెంబర్స్ ఉన్నారు. సో అట్లా వాళ్ళు కొంచెం అలా పైకి వెళ్ళి ఎయిర్ తీసుకుని మళ్ళీ వచ్చి అలా షో చేస్తున్నారు. సో అదైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే బర్డ్స్ పార్క్ అనమాట. ఎంట్రన్స్లో ఒక స్నేక్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో అదైతే మీకు చూపిస్తాను. చిన్న చిన్న బర్డ్స్ నుంచి అన్ని బర్డ్స్ పెట్టారు. సో ఈ స్నేక్ అయితే ఫస్ట్ డమ్మీ స్నేక్ అనుకున్నాం. అసలు మూవ్ అవ్వట్లేదు, ఏదో రబ్బర్ది పెట్టారు అనుకున్నాం. అండ్ కొంచెం సేపటికి అలా మూవ్ అయ్యి మొత్తం అటు ఇటు తిరిగింది స్నేక్. సో భయం వేసి అక్కడి నుంచి అయితే వెనక్కి వచ్చేసాం అనమాట. అండ్ ఇంకా వెళ్తూ ఉంటే చాలా బర్డ్స్ ఉన్నాయి. ఒక 30 to 50 బాక్సెస్ ఆఫ్ బర్డ్స్ పెట్టారన్నమాట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్. విచిత్రం ఏంటంటే ఒక క్యాట్ని కూడా పెట్టారు అక్కడ. సో అదైతే అంతా అందరూ చూస్తున్నారు విచిత్రంగా, క్యాట్ని పెట్టారు ఏంటి అనేసి. అండ్ ఇక్కడ ఆస్ట్రిచ్ బర్డ్ ఉంది. ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు అవుటింగ్స్ తీసుకెళ్ళినప్పుడు చూసారనమాట. చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటిది చూశాను మళ్ళీ. అండ్ చెర్రీ కూడా కొంతసేపటికి కిందకి దిగి ఆ బర్డ్స్ని చూస్తూ నడిచాడనమాట. అండ్ నెక్స్ట్ బయటకు వస్తే ఇంకా షాపింగ్ ఇవన్నీ స్టాల్స్ అన్నీ పెట్టేసి ఉన్నాయి. అండ్ కిడ్స్కి అయితే ఇలా టాయ్స్ కూడా చాలా పెట్టున్నాయి అనమాట. అండ్ గేమింగ్ జోన్స్ ఉన్నాయి, అంటే గేమ్స్ ఆడుకోవడానికి అలాంటివి కూడా ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఇంకా రైడ్స్ ఇవంతా పెట్టేసి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎగ్జిబిషన్, అదే రైడ్స్, పిల్లలకి బంగీ జంప్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఇలా చిన్న చిన్న కార్స్ పిల్లలకి అన్నీ ఉన్నాయి. చెర్రీ, లియా అండ్ తను ఇవన్నీ ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మధ్యలో స్నాక్స్ తిన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ట్రైన్ చూసాడు చెర్రీ. ట్రైన్ అని ట్రైన్ ఎక్కాము. సో హీ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. ఇంకా పిల్లలు ఉండేసరికి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళతో బాగా ఆడుకున్నాడు చెర్రీ అయితే. అప్పుడప్పుడు ఇలా కిడ్స్ని బయటికి తీసుకురావాలి కదా. సో అలాంటి ప్లేస్ అయితే ఇది. సో చాలా అంటే చాలా బాగుంది. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ కాశ్మీర్ ఎక్స్పో థీమ్ అన్నట్టుగా లేదు, కానీ జలకన్యది మాత్రం ది మెయిన్ హైలైట్ ఆఫ్ ది షో అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము ఈ ఎగ్జిబిషన్కి అరౌండ్ 5:30 అలా స్టార్ట్ అయ్యాము. బయటకు వచ్చేసరికి 8 o'clock అయింది. అండ్ అప్పుడు బయటకు వచ్చి చూస్తే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. 8 o'clock కూడా ఎంతమంది జనం ఉన్నారో వెళ్ళడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.